ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి గృహస్థ భక్తులు రావటం, వారికి ఆయన ఇచ్చేటటువంటి సందేశం, వారి యొక్క సందేహాలకు సమాధానాలు చెప్పటం, ఇది జరుగుతుంది. అది 1882 సంవత్సరం ఆదివారం రోజున, ఆ రోజు అమావాస్య. శ్రీరామకృష్ణుల వారు వారి గదిలో చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు. తర్వాత కేదార్ చటర్జీ అనేటటువంటి ఆయనతో జరిగినటువంటి సంభాషణ అది. ఆ కేదార్ చటర్జీ అన్నతను లోగడ అనేక సాంప్రదాయాల్లో ఉండి చివరికి బ్రహ్మ సమాజంలోకి వచ్చి, ఆ బ్రహ్మ సమాజం నుంచి కూడా తర్వాత రామకృష్ణుల వారిని శరణ వేయటం జరిగింది. అయితే అతను ప్రభుత్వ శాఖలో అకౌంటెంట్గా పనిచేసేవాడు. అతను ఢాకాలో చాలా కాలం ఉన్నాడు. అతని ఇల్లు ప్రస్తుతం హాలీ షహర్లో ఉంటుంది. అతను రామకృష్ణుల వారి దగ్గరికి వచ్చాడనమాట. అతను అంతకుముందు ఢాకాలో ఉన్నప్పుడు విజయకృష్ణ గోస్వామి అనేటువంటి మహనీయుడు రామకృష్ణుల వారి గురించి అతనికి చెప్పటం జరిగింది. అది విన్న తర్వాత రామకృష్ణుల వారి దగ్గరికి వచ్చాడు ఆయన. ఈరోజు రామకృష్ణుల వారిని దర్శించి అక్కడ ఒక మంచి ఉత్సవాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రోజంతా కూడా సంకీర్తన మంచి ఆనందంగా గడుస్తుంది. రామకృష్ణుల వారితో పాటు ఈ రాము, మనోమోహను, సురేంద్ర, రాఖాల్, భవనాథ్, మా మొదలైనటువంటి భక్తులంతా కూడా అక్కడ ఉన్నారు. వారందరూ కూడా రామకృష్ణుల వారి దగ్గర గదిలో ఆ కింద కూర్చుని ఉన్నారు. రామకృష్ణుల వారి చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. ఆ రోజు ఉత్సవంలో సంకీర్తన చేయటానికి, పాటలు పాడటానికి రాము ఒక గాయకుడిని తీసుకొని వచ్చాడు. ఆ గాయకుడు కూడా వచ్చాడు. గాయకుడు చక్కగా పాడుతున్నాడు. రామకృష్ణుల వారు ఆ పాట వింటూ సమాధి స్థితిలోకి వెళ్ళారు. ఆ తరువాత ఆయన సమాధి స్థితిలో నుంచి మామూలు స్పృహలోకి వచ్చి సమాధి యొక్క తత్వాన్ని గురించి చెప్తున్నారు. ఏమిటంటే, సచ్చిదానంద లబ్ధి కనుక జరిగితే సమాధి స్థితి ఏర్పడుతుంది. అప్పుడు కర్మత్యాగం జరుగుతుంది, కర్మలన్నీ తొలగిపోతాయి అని చెప్తూ, ఇది ఎట్లాంటిదంటే ఉదాహరణ చెప్పారు ఆయన. ఆ గాయకుడు వచ్చే వరకు గాయకుడు రాలేదు అని మదనపడ్డాము. తీరా గాయకుడు వచ్చిన తర్వాత ఆ గాయకుడి యొక్క పేరు స్మరించవలసినటువంటి పని లేదు. అలాగే తేనెటీగ పువ్వు మీద వాలే వరకే ఝంకారం చేస్తుంది. పువ్వు మీద వాలి తేనె గ్రోలటం మొదలుపెట్టిన తర్వాత ఝంకారం ఆగిపోతుంది. ఈ సమాధి స్థితిలో కూడా అలాగే కర్మ త్యాగం జరుగుతుంది. అయితే సాధకుడైనటువంటి వాడు కర్మత్యాగం చేయకూడదు. అతడు జపతపాలు, సంకీర్తనలు, తీర్థాటనలు ఇట్లాంటివన్నీ కూడా చేస్తూనే ఉండాలి. బ్రహ్మజ్ఞానం కలిగాక కూడా, సచ్చిదానంద దర్శనం కలిగాక కూడా అతను విచారణ చేస్తున్నాడంటే అది ఎట్లా ఉంటుందంటే, తేనెటీగ ఆ పుష్పం మీద వాలి ఆ మధువు క్రోలుతూ మెల్లగా చేసేటటువంటి ఝంకారం లాంటిది. ఇది జ్ఞానోపలబ్ధి పొందిన తర్వాత కూడా ఆ విచారణ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క తత్వం అలా ఉంటుంది అని చెప్తూ గాయకుడు చక్కగా పాడాడు. ఆ గాయకుడిని అభినందించారు రామకృష్ణుల వారు. అభినందిస్తూ ఆయన గాయకుడితో ఇలా అన్నారు, ఒక వ్యక్తికి ఏదైనా ఒక విశేషమైనటువంటి విద్యలో లేదా ఒక సంగీతము అట్లాంటి ఏదైనా ఒక దానిలో నైపుణ్యం కనుక ఉంటే అది భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క అనుగ్రహము అని చెప్పి భావించు, అలా గుర్తుపెట్టుకో బాగా అని చెప్పారు. చెప్పాక గాయకుడు రామకృష్ణుల వారిని ఇలా అడిగాడు, భక్తి ఏర్పడటానికి మార్గం ఏమిటి మహాశయ అని అడిగాడు. అందుకు రామకృష్ణుల వారు, ఏం లేదు, భగవంతుడు యొక్క అనుగ్రహం కలగాలంటే భక్తియే సారము. సర్వజీవుల్లోనూ కూడా భగవంతుడు విరాజిల్లుతున్నాడు. కాబట్టి సర్వజీవుల్ని భగవంతుడిగా గుర్తించడమే
భక్తి ఏర్పడేందుకు సాధనము అని చెప్పారు. ఆ తర్వాత గాయకుడు ఇలా అడిగాడు, అయ్యా మరి భక్తుడు అని ఎవరిని సంబోధించాలి అని అడిగాడు. అందుకు రామకృష్ణ వారు, ఎవరైతే భగవంతుణ్ణి సర్వదా తన మనస్సులో జ్ఞాపకం పెట్టుకుని సర్వదా భగవంతుని గురించి చింతిస్తూ ఉంటాడో అతన్నే భక్తుడు అనాలి. అహంకారం, అభిమానం ఉన్నటువంటి వ్యక్తికి భగవల్లబ్ధి లభించదు, అతన్ని భక్తుడు అనటానికి వీలు లేదు. ఎలాగంటే నేను అనేటటువంటి కొండ శిఖరం మీద ఆ భగవంతుడి యొక్క కరుణ అనేటటువంటి వర్షపు నీరు నిలవదు, అది కిందకి జారిపోతుంది. ఆ నేను అనేటటువంటి అహంకారం కొండలాగా ఉంటుంది, దాని మీద భగవంతుడి కృప అనేటటువంటి వర్షపు నీరు కరుణా సముద్రం నిలవదు, దాని మీద నుంచి కిందకి జారిపోతుంది అని చెప్తూ కేదారాది భక్తులతో ఇలా చెప్తున్నారు. అన్ని మతాలు కూడా భగవంతుడిని చేరేందుకు మార్గాలే. సర్వమతాలు భగవంతుడిని చేరుస్తాయి, ఏ మార్గంలో చేరినా సరే. ఇక్కడ కావాల్సింది ఏమిటంటే మేడ ఎక్కటం ఒకటే. మేడ ఎక్కాలంటే మామూలు చెక్క మెట్ల ద్వారా ఎక్కచ్చు, లేదు నిచ్చెన వేసుకుని ఎక్కచ్చు, ఒక పగ్గం కట్టి పగ్గం ద్వారా ఎగబాకి ఎక్కచ్చు, వెదురు బొంగు పాతి దాని మీద నుంచి ఎక్కచ్చు. కావలసింది ఇక్కడ మేడ మీదకి చేరటమే. అలాగే ఈ మతాలన్నీ కూడా. అయితే వేరే మతాల్లో మూఢాచారాలు, దోషాలు ఉన్నాయని అనొచ్చు నువ్వు, ఉంటే ఉండని. అన్ని మతాల్లోనూ మూఢాచారాలు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి. వాటన్నిటిని మనం పట్టించుకోకూడదు. లోటుపాట్లు ఉంటే ఉండని. ప్రతివాడు నా గడియారమే సరైంది అనుకుంటూ ఉంటాడు. కావలసింది ఏమిటంటే భగవంతుడి యందు ప్రేమ, వ్యాకులత. ఆయన నీ అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగంలో భగవంతుడి యందు ప్రేమ, వ్యాకులత ఉండాలి. ఇది ఎలాగంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఒక పిల్లి కూన దానికి కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? మ్యావ్ మ్యావ్ అంటుంది. దానికి అంతకన్నా ఏమీ తెలియదు. ఆ తల్లి ఎక్కడున్నా సరే పరిగెట్టుకుని వచ్చి ఆ పిల్లి కోన్ని తీసుకువెళ్ళి జాగ్రత్తగా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతుంది. ఒక్కోసారి అది పట్టు బరుపుల మీద పెడుతుంది, ఒక్కోసారి మామూలు నేల మీద పెడుతుంది, ఒక్కొక్కసారి దాలిగుంట్లో పెడుతుంది. అయినా ఈ పిల్లి కూన అది ఏమీ పట్టించుకోదు. దాని యొక్క జాగ్రత్త అంతా కూడా, దాని యొక్క సంరక్షణ అంతా కూడా తల్లి పిల్లే చూసుకుంటుంది. భగవంతుడి ఎడల ఆ విధమైనటువంటి పిల్లి కూనకు ఉన్నటువంటి వ్యాకులత, అది కష్టం కలిగినప్పుడు మ్యావ్ మ్యావ్ అని అంటుంది అంతే, అంతకన్నా ఏమీ చేయదు. మిగతాదంతా కూడా తల్లే చూసుకుంటుంది. అలాంటి వ్యాకులత కావాలి. అలాగే అంతరంగంలో ప్రేమ కావాలి భగవంతుడి ఎడల. అది ఎలాగంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా దీనికి కూడాను. ఒక తండ్రి ఉన్నాడు, అతనికి 4-5 సంతానం ఉన్నారనుకుందాం. అందులో పెద్ద కుర్రవాడు నాన్న అని స్పష్టంగా పిలుస్తాడు తండ్రిని. ఆ తర్వాత వాడు చిన్నవాడు నానా అంటాడు. మరొకడు పూర్తిగా పలకలేడు, నా అంటాడు. అయితే తండ్రి నాన్న అన్నవాడి మీద ఎక్కువ ప్రేమ చూపించి ఆ ఉచ్చారణ సరిగా చేయలేని నా అన్నవాడి మీద తక్కువ ప్రేమ చూపిస్తాడా? అలా ఎన్నటికీ చూపించడు కదా. తండ్రికి పిల్లలందరూ సమానమే కదా. అలాగే నువ్వు ఏ మార్గం అనుసరించినా భగవంతుడు నీ మీద కృప చూపిస్తాడు. నీ అంతరంగంలో గనక ప్రేమ గనక ఉంటే, ఆయన మీద అనురాగం గనక యథార్థంగా ఉంటే ఆయన నిన్ను పట్టించుకుంటాడు. ఆ తండ్రిలాగానే వివక్షత చూపించాడన్నమాట. అలాగే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక కొలను ఉంది. ఆ కొలంలో ఒక ఘట్టంలో నీరు తీసుకెళ్తూ హిందువులు దాన్ని జలము అంటారు. అదే కొలంలో మరొక ఘట్టంలో నీరు తీసుకెళ్తూ ముస్లింలు పానీ అంటారు. వేరొక ఘట్టంలో ఆంగ్లేయులు నీరు తీసుకెళ్తూ వాటర్ అంటారు, మరో చోట ఆక్వా అంటారు. ఇలా వేరువేరు పేర్లతో పిలిచినప్పటికీ కూడా వారందరూ తీసుకువెళుతుంది అదే నీరు కదా. అలాగే మతాలన్నీ వేరైనప్పటికీ, వేరువేరు మార్గాలైనప్పటికీ
అవన్నీ కూడా ఒకే భగవంతుడిని చేరుస్తాయి. ఇక్కడ కావలసింది ఏమిటంటే ఆ భగవంతుడి మీద దృఢమైనటువంటి భక్తి, విశ్వాసం, అంతరంగంలో ఆయన యందు అనురాగం ఉండాలి అని రామకృష్ణుల వారు సమావేశాన్ని ముగించారు. ఇలా గృహస్థులతో ఆయన సంభాషించటం జరుగుతుంది. రాబోయేటటువంటి ఎపిసోడ్లో మనం ఆయన ఎవరు కలుసుకుంటారు, ఏం చెప్తారన్నది చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.